హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. నువ్వు కోతేశాలు ఆపితే ఒక్క నిమిషం నన్ను మాట్లాడిన 2 ముక్కలు. ఈ మధ్య వీడియోస్లో చైత్రాన్ని అసలు చూపించలేదు కదా, పైకి రావే, నువ్వు కనపడవు పో. చైత్రాన్ని అసలు చూపించలేదు కదా, ఇవాళే వచ్చింది, అమ్మ తీసుకొని వచ్చింది అనమాట. అమ్మ ఎలాగో డాక్టర్ దగ్గర చూపించుకోవాలి కదా అని చెప్పేసి వచ్చింది. వచ్చేటప్పుడు చైత్రాన్ని కూడా తీసుకొచ్చింది. అంటే ఈరోజు శనివారం అండి, రేపు ఒక్కరోజే స్కూల్ లేదు, సోమవారం నుంచి ఫుల్ డేస్ అంట. చిద్వి వెళ్తున్నాడు కానీ స్కూల్కి హాఫ్ డేనేనంట. అమ్మ నిద్రపోతుంది. పొద్దునెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చేస్తున్నాడు. సరే ఇంక 2 రోజులు ఏమైందిలే పంపకపోతే అని చెప్పేసి నేను కూడా అంత గట్టిగా ఏమి రమ్మని చెప్పలేదన్నమాట చైత్రాని. కానీ ఇంకా అమ్మ తీసుకొని వచ్చింది. ఇవాళ రేపే కదా, లేదు కొంచెం బుక్స్ అవి తీసుకోవాలన్నా, యూనిఫామ్స్ ఏమన్నా తీసుకోవాలన్నా, పిల్లలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చింది. అమ్మాయి ఏందమ్మాయి గోళ? కోతి, పెద్ద కోతి, రాక్షసి, రాకాశ మోహన్ దాన. లే సరిగ్గా నుంచో, పడతావు. చైత్ర ఆగు 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 ఆగు, ఓ పాట పాడు చైత్ర. వాళ్ళు పడతారు, మీ పద్దాక అదే పాట పాడతావు. ఇంకో పాట పాడు, గోదావరి గట్టు మీద పాడు. బాయ్ బాయ్. చైత్ర వచ్చిన తర్వాత ఇంట్లో చాలా మంది ఉన్నట్టుంది. చిద్వి, నేను, మా ఆయన ముగ్గురు ఉంటున్నాం. కానీ మాట్లాడుకుంటే చిద్వి నేనే ఏమన్నా మాట్లాడుకుంటాం, లేదంటే వాడు ఆడుకుంటాడు, టీవీ చూసుకుంటాడు. తర్వాత బయటకు ఏమైనా వెళ్ళాలంటే పార్క్ అట్లా వెళ్తాడు. అంతేగాని ఇంట్లో గొడవలు ఏమీ చేయడు అనమాట. ఏమైనా కావాల్సింది అడిగి వండించుకొని తింటాడు, అంతేగాని గొడవ చేయడు. వాడి లోకంలో వాడు ఉంటాడనమాట. ఇంక నాతోనే కొంచెం కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఏమైనా కావాలంటే అడుగుతూ ఉంటాడు. అంతేగాని ఇంక ఇల్లు పీకి పందిరేయడు అనమాట. కానీ చైత్ర వచ్చింది అని అంటే అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టిద్ది అనమాట. చూడండి, రాగానే ఇంకా గోల గోల చేస్తుంది. టీవీలో పాటలు పెట్టేసుకొని ఎగురుకుంటా, నాకు ఎక్కడ అమ్మ మీద పడిపోయిద్దామని చెప్పి భయం వేస్తుంది. కిందకి దిగి డాన్స్ చేసుకోవే అంటే, లేదు నేను పైన నుంచుంటా, ఇక్కడే వేస్తానని చెప్పేసి అంటా ఉందన్నమాట. గోల చేసిద్దండి. ఎట్టయినా కొంచెం మాకు ఇంట్లో మంచి ఎంటర్టైనర్ ఎవరైనా ఉన్నారు అంటే చైత్రనే. ఏమితోనే మాకు సందడి ఉంటుంది అనమాట. ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది, గొడవ చేస్తూ ఉంటుంది, ఇదేంటి అదేంటి అని చెప్పేసి అంత చాలా క్లియర్గా ఉండిద్దండి. ఆమెకి ఏదైనా ఒకటి చెప్పాలి అని అంటే అది మంచిగా సగం సగం చెప్పామనుకోండి, అదేంటి ఆ రోజు అలా అయ్యింది కదా, ఇట్లా అనకూడదు కదా, ఇట్లా చేయకూడదు కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. చాలా క్లియర్గా ఉంటుంది. చిద్వి పెద్దోడైనా కూడా ఈమెకున్నంత క్లారిటీ ఉండదు. అంటే అబ్బాయిలు కదండి, కొంచెం వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు కాబట్టి అలానే ఉంటారు. కానీ చైత్ర అలా కాదనమాట. అన్నీ క్లియర్గా చక్కగా అన్నీ కనుక్కుంటుంది. దానికి తగ్గట్టు మనకు ఆన్సర్ కూడా చెప్పిద్ది. కొంచెం మెచ్యూర్డ్గానే ఉంటుంది అనమాట. చిన్నపిల్ల అయినా కూడా నేనే మధ్య మధ్యలో తిడుతూ ఉంటానన్నమాట, రాకాశదనా రాక్షసదనా అని చెప్పేసి. అది కూడా ముద్దుగానేనండి, అది కోపంగా కాదు. దానికి ముద్దు పేరే ఇంకా రాక్షసి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరూ ఇప్పుడు మీరు కామెంట్స్లో చెప్తుంటారు కదా, చిట్టి తల్లి అని అలా అంటూ ఉంటారు. కానీ నేను మాత్రం రాక్షసి రాక్షసి అని చెప్పేసి పిలుస్తూ ఉంటానన్నమాట. ఇంకా అదే చైత్ర రాకతో మాకైతే ఇంట్లో సందడి మొదలైపోయిందనమాట. కొన్ని రోజులు ఇలానే ఉంటుంది. ఇంక గొడవ ఎక్కువైపోయింది అనుకోండి, నేను కూడా కంట్రోల్ చేస్తా, కాస్త ఆగు ఆగు అని చెప్పేసి. ఇంకా 2 రోజులు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎంత పాపం ఉండడానికి కూడా ఉండదు. ఏదో పొద్దున్నే లేస్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో రెడీ అవుతారు, తింటారు, వెళ్తారు, ఎప్పుడో ఈవినింగ్ వస్తారు కాబట్టి ఇంత హడావిడి చేసేంత ఉండదు. అందుకని నేను కూడా సరేలే అని చెప్పేసి వదిలేశాను అనమాట. తర్వాత ఇంక అమ్మ వెళ్ళిపోతాననింది. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అన్నం తినేసి, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, లేట్ అయిపోతే మళ్ళీ వర్షంలో ఇబ్బంది పడతాను, కాళ్ళు తడవకూడదు కదా అని చెప్పేసి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చామండి. అమ్మ పొద్దున వచ్చింది చైత్రాన్ని తీసుకొని, వెళ్ళి కాళ్ళు అవి చూయించుకొని కట్లు కట్టించుకొని ఇంకా వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత నిద్రపోయింది. టాబ్లెట్స్ అవి వేసుకుంటుంది కదా, కొంచెం నిద్ర వచ్చేసిద్ది అనమాట. పడుకుంది. మధ్యాహ్నం లేచి అన్నం తిన్న తర్వాత ఈరోజు మా ఆయన కొంచెం వర్క్ ఏదో ఉందని చెప్పేసి చూసుకొని వచ్చారు. వచ్చి ఇంకా మధ్యాహ్నం నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నారనమాట. కొంచెం బాగాలేదులే, తలనొప్పిగా ఉంది అని చెప్పేసి ఇంకా అమ్మని తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చాం. ఆ పొలంలో సీడ్స్ అవన్నీ వేసే టైం కదా, దొండపాదులు
చిక్కుడుగాయలు ఇవన్నీ ఏమైనా వేయాలంటే పందిర్లేసి పనులు చేసుకునే టైం కదా, అందుకని చెప్పేసి కొన్ని కూరగాయలు అవి విత్తనాలు కావాలి నాకు అని తీసుకొని వెళ్ళిందనమాట. ఎక్కువ లేవండి అక్కడ, గుమ్మడికాయలను, వంకాయలు, ఇంకొకటి ఏదో తీసుకెళ్ళింది, మొత్తం 3 రకాలు తీసుకెళ్ళింది. బెండకాయలు ఇంకా అవన్నీ, టమాటాలు ఇంకా అవన్నీ ఉన్నాయిలే, గోంగూర అంటే కొన్ని ఆకుకూరల సీడ్స్ కూడా అనమాట, అవన్నీ కావాలని చెప్పేసి తీసుకొని వెళ్ళింది. అంటే ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంది, కానీ తీసుకొని వెళ్తే ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఊళ్ళో అన్నీ దొరకవండి, కొన్ని ఉంటాయిలే కానీ అన్నీ దొరకవన్నమాట. అందుకని చెప్పేసి ఎలాగో ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి తీసుకొని వెళ్ళింది. మేము అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళి పిల్లలకి బుక్స్ తీసుకొని వచ్చాము. అమ్మో ఎంత బరువు ఉన్నాయో అండి, నేను ఆ కవర్ పట్టుకొని వస్తుంటే నేనే మోయలేకపోయాను. అసలు ఎన్ని బుక్స్ అండి, రేపు పిల్లలు ఈ బుక్స్ తీసుకొని వెళ్ళాలి అంటే మాకు పక్కనే ఉంటుంది కాబట్టి బుక్స్ ఏమి తీసుకొచ్చుకోలేండి, బ్యాగ్ పిల్లలు అక్కడే పెట్టుకొని వస్తారు. ట్యూషన్ కూడా అక్కడే కాబట్టి, ట్యూషన్ అక్కడే ఉంది కాబట్టి వీళ్ళు బ్యాగులు మోసే పని ఉండదన్నమాట. కానీ ఒకవేళ మోసే పిల్లలు ఉంటే ఎలా తీసుకొని వస్తారో అని చెప్పేసి అసలు భయం వేసిందనమాట. నేను చేతితో పట్టుకోలేకపోయాను, అంత బరువు ఉన్నాయి ఆ బుక్స్. ఈ ఏజ్కి పిల్లలకి అన్ని బుక్స్ అవసరమా అని చెప్పేసి అనిపించింది. ముందు అసలు బరువు మోయడానికండి, ఎక్కువ బరువు మోయలేరు కదా పిల్లలు, నేనే మోయలేకపోయాను. అందుకని చెప్పేసి నాకు అలా అనిపించింది అనమాట. ఇంకా బుక్స్ తీసుకొచ్చిన తర్వాత చూసుకొని న్యూ బుక్స్, వాళ్ళ హ్యాపీనెస్కి ఇంకా అసలు అంతులే లేవన్నమాట. చూసుకొని అన్నయ్య నాకు ఈ బుక్ వచ్చింది, నాకు ఆ బుక్ వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇది నీకు ఇచ్చారా, నాకుంది అని చెప్పేసి అంటా ఉందనమాట. ఇంకిద్దరు వాళ్ళకి తీసుకొచ్చిన బుక్స్ అన్నీ చూసుకున్నారు. చైత్ర రాగానే కింద పడేసింది, అంటే అన్నీ క్లియర్గా చూసుకోవాలి ఏమున్నాయి అని చెప్పేసి. చిద్వి ఏమో లోపల నుంచి ఒక్కొక్క బుక్ తీసుకొని కింద పడేయడం ఎందుకులే అని చెప్పేసి లోపల నుంచి ఒక్కొక్క బుక్ తీసుకొని అన్నీ చెక్ చేసుకుంటున్నాడు. చైత్ర ఏమో అన్నీ కింద పడేసి పెయింట్ బుక్, నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి అన్నీ చూసుకుంటా ఉందన్నమాట. ఇంకా అంతలో మా ఆయన వచ్చేసి మొత్తం కవర్లో కట్టేసి ఎవరి వాళ్ళకి సర్దేశాడు. నేను అడుగుతున్నా, అరే ఇంకా మీకు ఈరోజు ఏమీ తినకపోయినా కూడా సరిపోయిద్ది అనుకుంటాను, కడుపు నిండిపోయింది అని చెప్పేసి అంటా ఉన్నానమాట. ఇంకా ఎవ్రీ ఇయర్ అండి ఇది స్కూల్స్ అన్నీ ఓపెన్ చేసే టైం కాబట్టి చక్కగా కొత్త బుక్స్ అన్నీ తెచ్చేసుకోవడం, జామెంట్రీ బాక్సులు, పెన్సిళ్ళు, స్కేళ్ళు, ఎరేజర్లు, షార్ప్నర్స్ ఇవన్నీ తెచ్చుకోవడం, అన్నీ చూసుకొని మురుసుకోవడం అనమాట. ఇదే ఎగ్జైట్మెంట్ వాళ్ళకి ఈ ఇయర్ మొత్తం ఉంటుంది. ఎప్పుడు ఏ న్యూ పెన్సిల్ తీసుకొచ్చినా, న్యూ అంటే కొత్త ఏమైనా తీసుకొచ్చాము అని అంటే చాలు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ తెలిసిపోద్ది అనమాట. ఇప్పుడనే కాదు, ఎప్పుడు అంతే. న్యూ పెన్సిల్ తీసుకొస్తే ఇద్దరికి పోటీ, అన్నయ్య నాకు మమ్మీ న్యూ పెన్సిల్ ఇచ్చింది నీకు లేదుగా అని. ఇంకా అక్కడితో వాడు వస్తాడనమాట, నాకెందుకు ఇవ్వలేదని. వీళ్ళిద్దరు గొడవలు ఇలా ఉంటాయి. ఇంకా వాళ్ళు బయట బుక్స్ అన్నీ సర్దేసుకుంటున్నారు. మాకు పిల్లలు వచ్చారు అని అంటే ఈవినింగ్ స్నాక్స్ కంపల్సరీ అండి, ఏవో ఒకటి ఉండాలి. నేను ప్రతిసారి చెప్పేదే. అయితే ఇంకా ఈరోజు తపాల్ చెక్కలు అంటామండి, మరి మా సైడ్ అలానే అంటాం, మరి మీరేమంటారో నాకు తెలీదు. బియ్య పిండితో చేస్తారనమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేద్దాము అని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చాను. ఇంకా వాళ్ళేమో బయట బుక్స్ అవన్నీ కూడా చూసుకుంటున్నారనమాట. బ్యాగ్స్లో పెట్టుకుంటానని చెప్పి అన్నారు, కానీ పైన మనం కవర్స్ వేయాలి కదా, ఆ కవర్స్ మేము తీసుకొని రాలేదు. ఇంకా అందుకని చెప్పేసి సరే రేపు తెచ్చుకుందాంలే, ఈ రోజు వరకు ఇంకా అలా పెట్టేసుకొని కవర్స్లోనే అని చెప్పి చెప్పాను. ఈ ఎలుకలు ఉన్నాయండి ఇంట్లో, జాగ్రత్తగా పెట్టుకొని రా, ఎలుకలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పాను. ఇంకా అందుకని వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు. బియ్యం పిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని, మనకి చెక్కల పిండి ఉంటుంది కదా, మామూలుగా పండగలప్పుడు మనం చేసుకునే చెక్కల పిండి ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుతాము. దీన్ని అంత గట్టిగా అవసరం లేదండి, కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ పోసి కొంచెం లూజ్గా అలా అని మరీ లూజ్గా కలపకండి, బాగుండవు, చెక్క రాదు అసలు, ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కొంచెం చూసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అయితే ఇవి మా పిల్లలకు నేను రెగ్యులర్గా చేసి పెట్టే స్నాక్స్ అండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, తొందరగా అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఇవి వేడి మీద తింటే బాగుంటాయి, చల్లారిపోయిన తర్వాత కంటే
అప్పటికప్పుడు వండేసుకొని తింటే చాలా బాగుంటాయి అనమాట. ఇంక ఇంట్లో బియ్యం పిండి ఇదే లాస్ట్దండి. నేను అప్పుడు ఒకసారి వేయించుకొచ్చాను కదా, ఆ పిండి ఇప్పటి వరకు వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా చూసుకొని టైం చూసుకొని వెళ్ళి ఇంకొకసారి మరపట్టించుకుంటే మళ్ళీ ఇంకా పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇలా ఏవో ఒకటి ప్రతిసారి ఇవే చేయను. ఇంకా బియ్యం పిండితోనే మనం చాలా రకాలు చేసి పెట్టవచ్చు కాబట్టి పిల్లలకి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసి పెడతాం అనమాట. ఇంకా పిండి అయిపోయింది, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలన్నమాట. అంటే తెచ్చుకోవడం అంటే మరపట్టించుకోవాలి. మామూలుగా స్టోర్ బియ్యం తినడానికి ఎలాగూ వాడం కాబట్టి ఇలా నేను ఏమైనా పిండి వంటల్లో కానీ లేదంటే దోశలు పోసుకునేటప్పుడు మాత్రం స్టోర్ బియ్యమే వాడతాను అనమాట. ఇలా వాడుకుంటూ ఉంటాం. ఇద్దండి పిండి వచ్చేసరికి మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, ఇట్లా మీడియంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఉంటే బాగుండేది, కానీ టైంకి అవి రెండు ఇంట్లో లేవు. అందుకని చెప్పేసి ఉన్న వాటితోనే కలిపేశాను అనమాట. వీటిని మనం కొంచెం మందంగానే చెక్కల్లాగా చేసుకోవాలండి. చెక్కలు కొంచెం పలచగా ఉంటాయి కదా, కానీ ఇవి మందంగా చేసుకుంటే కాలడానికి కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా తినడానికి బాగుంటాయి అనమాట. అందుకని చెప్పేసి కొంచెం మందంగానే చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. నేను వండుతుంటే స్మెల్ వస్తుంటుంది కదా, అయితే నేను మధ్యలో ఒకసారి బయటికి వెళ్ళి అసలు ఏం చేస్తున్నారో చూద్దాం అని చెప్పేసి, అమ్మ ఏంటి స్మెల్ వస్తుంది అని చెప్పేసి అన్నాడనమాట. అంటే ఏమోరా ఏం లేదు, నేనేం చెయ్యట్లేదు అని చెప్తే మళ్ళీ రివర్స్లో నేనే, మన ఇంట్లో ఏమన్నా వండేటప్పుడు నీకు వాసన రాదులే కానీ పక్కింట్లో వెనకింట్లో వండేటప్పుడు వాసన వచ్చిద్దిరా, నేనేమీ వండట్లేదు అని చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా ఏం చెయ్యట్లేదేమో అని చెప్పేసి ఇంకా అలానే కూర్చున్నారు. మధ్యలో ఒకసారి చైత్ర వచ్చింది. చైత్ర నేను ఏం చేసినా వాడికి చెప్పేసిద్దండి, కానీ ఏం ఆలోచించుకుంటా ఉందో ఏమో తెలియదు, గమ్ముకుందనమాట అదేమీ మాట్లాడకుండా. అందుకని చెప్పేసి వాడికి తెలియలేదు. మధ్యలో ఒకసారి వచ్చాడనమాట, అసలు నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి వస్తే ఇంక ఈ చెక్కలు కాలుస్తున్నాను కదా, ఏం చెప్పావు, ఏమీ వండట్లేదు, మన ఇంట్లో కాదు అని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వేగా వండుతున్నావు, అబద్ధం చెప్పావా అని చెప్పేసి ఒకటి తీసుకొని వెళ్ళాడు. టేస్ట్ చేశాడనమాట, బాగున్నాయి మా, ఎప్పుడు అవుతాయి అని చెప్పేసి అన్నాడు. ఒక 5 minutes రా తెచ్చేస్తున్నాను తిందాము కూర్చొని అని చెప్పేసి ఫస్ట్ పిల్లలకైతే చెరో ఒకటి ఇచ్చేసాను అనమాట. ఇవి బయట కొనాలి అంటే ఒక్కొక్క చెక్క 5 rupees ఏమో ఉంటుందండి, సేమ్ ఇలానే ఉంటుంది. ఇవే చెక్క 5 rupees అంటే ఏమొస్తుంది అన్నట్టుగా పిల్లలకి చెరో 2 చెక్కలు కొనుక్కొచ్చి పెట్టొచ్చు. కానీ ఇంట్లో వండుకుంటే అండి అందరము తింటాం కదా, అందులోనూ మనం కొంచెం మంచిగా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటాము. బయట ఎలా చేస్తారో ఏమో తెలియదు. ముందు అసలు ఆయిల్ చూస్తేనే భయం వేస్తుంది, ఎన్ని రోజుల నుంచి వాడతారో తెలియదు, ఏంటో తెలియదు. ఇంక అందుకని చెప్పేసి చాలా వరకు అంటే బయట తీసుకురారా అలా అని అంటే తెచ్చుకుంటాం, కానీ ఏంటంటే తక్కువ అనమాట. సాధ్యమైనంత వరకు పిల్లలకి స్నాక్స్ నేను ఇంట్లోనే చేసి పెడతాను. నేను ఇంట్లోనే ఉంటానండి. ఏవో ఒకటి పిల్లలకి ఒక్కరోజు ఎప్పుడైనా కొంచెం మిస్ అయ్యాను చేయలేదు అని అంటే అప్పుడు మాత్రం కొంచెం తెచ్చుకుంటారు. లేదంటే ఆ రోజు వరకు ఒక గ్లాసు పాలో లేదంటే ఇంట్లో బనానా ఉంటే బనానా ఒకటి ఇచ్చేసి వేరే స్నాక్స్ అని చెప్పేసి ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పెట్టేస్తాను. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేస్తాను అనమాట. ఇంకొక విషయం అబ్బా, స్టార్టింగ్లో చైత్ర హడావిడి చేసింది, నన్ను అసలు చెప్పనివ్వలేదు, నన్ను అసలు మాట్లాడనివ్వలేదు. అప్పటికే 2-3 సార్లు కెమెరా ఆపేశాను, నువ్వు ఉండవే కొంతసేపు నేను మాట్లాడతానంటే అయినా కూడా అది గొడవ చేస్తానే ఉంది. అందుకని చెప్పేసి ఈరోజు ప్రాపర్ ఇంట్రడక్షన్ లేదు, మంచిగా మాట్లాడడం లేదు. అందుకనే అడుగుతున్నా అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి అబ్బా, బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, నేను నా పిల్లలు మా ఆయన ఇవే ఉంటాయి. ఇంకా ఏమైనా ఫ్యామిలీ వ్లాగ్స్ ఏమైనా ఉంటాయి, ట్రిప్స్ ఏమైనా ఉంటాయి, అవి షేర్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి అమ్మ వాళ్ళు పొలం పనులు అయితే స్టార్ట్ చేశారండి. అవన్నీ కూడా నేను కుదిరితే, అంటే ముందే చేస్తాను అని చెప్పట్లేదు, కుదిరితే మనం పొలం కూడా వెళ్ళేసి అక్కడ వీడియోస్ అక్కడ వాతావరణం అంతా కూడా షేర్ చేద్దాం అనమాట. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే ఉంటాయండి. ఉన్నది ఉన్నట్టు నేను ఎలా ఉంటాను, నా ఫ్యామిలీ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను, ఇవే ఉంటాయి అనమాట. నచ్చితే సపోర్ట్ చేయండి అబ్బా. నేను చెప్పాను కదా ఇందాక వీడియో స్టార్టింగ్లోనే ఏమో కొంచెం మా ఆయనకి హెల్త్ బాగాలేదు, తలనొప్పిగా ఉందంట అని చెప్పేసి చెప్పాను కదా. అందుకని చైత్ర వచ్చి మా ఆయనకి ఆయిల్ రాస్తుంది. నేను ఆయిల్ రాస్తాను డాడీ కొంచెం తగ్గిద్ది అని చెప్పేసి ఆయిల్ తీసుకొచ్చి రాస్తుంది అనమాట. అంతలో చిద్వి కూడా మంచిగా మసాజ్ చేస్తాడండి. మా ఆయన వరకే, నా వల్ల టపం కొడితే నాకు తలనొప్పి ఎక్కువైంది, తగ్గడం కాదు. కానీ మా ఆయనకి ఏంటంటే అలా తల మీద అట్లా కొడితేనే ఆయన కొంచెం తలనొప్పి తగ్గినట్టు అనిపించిద్ది అనమాట. అందుకని చిద్వితో ఎక్కువ మసాజ్ చేయించుకుంటాడు. అయితే చైత్ర వచ్చింది నేను రాస్తాను డాడీ అని చెప్పేసి.
చైత్ర రాస్తుంటే లేదు డాడీకి నేను మసాజ్ చేస్తేనే ఇష్టం, నేను చేస్తానని చెప్పేసి చిద్వి వచ్చాడు. సరే అన్నయ్య నువ్వు డాడీకి చేయి నేను నీకు చేస్తానని చెప్పేసి ఇంకా ముగ్గురు ఇలా నుంచొని చక్కగా ఆయిల్ మసాజ్లు అయితే చేసుకుంటున్నారనమాట. కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది. సరే అని చెప్పి బాగుంది కదా అని ఒక బిట్ షూట్ చేశాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.